నమస్తే, నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో వెంట మన వీడియో వచ్చేసి సూపర్ సాఫ్ట్ స్పంజీ మార్బుల్ కేక్స్, కప్ కేక్స్ అనమాట. ఇవి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 eggs బ్రేక్ చేస్తున్నాను. సో నేను విత్ ఎగ్ చూపిస్తున్నాను. ఎగ్లెస్ కావాలంటే అది మరో వీడియోలో చూపిస్తాను. 2 eggs బ్రేక్ చేసుకొని దీన్ని మనము బిస్కెట్తో ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. బ్లెండర్తో ఇలా మంచిగా ఫ్లఫీగా అయ్యేంతవరకు బాగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా మొత్తంగా వేసేసి షుగర్ మొత్తం వేసి ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నాం కదా, ఇలా మంచిగా నురుగ రావాలి. ఇలా మంచిగా నురుగు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట, రిబ్బన్ కన్సిస్టెన్సీ. సో ఇలా మంచిగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇలాంటి స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు మనము వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి ఇలా బ్లెండ్ చేసేసుకొని, మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసేసి వీటన్నిటిని బాగా జల్లించుకోండి. ఇలాగా ఇది అనేది మస్ట్ అండ్ షుడ్ జల్లించుకోవాలన్నమాట. మనకి దీంట్లో ఏమన్నా ఉన్నా అనేది సపరేట్ అయిపోతాయి. ఇలా బాగా జల్లించుకున్నాక దీంట్లోకి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ స్పాచులా లేదు అనుకుంటే ఇలాంటి బీటర్స్ ఉంటాయి కదా, సో దీంతో ఒకసారి బాగా ఇలా ఒకే డైరెక్షన్లో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. సో ఇది అనేది కొంచెం మనకి చిక్కగా ఉంది కాబట్టి దీంట్లోకి ఒక 2 to 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు సపరేట్గా ఒక బౌల్లో వేసి పెట్టేసుకోండి బ్యాటర్ అనేది. సో ఇప్పుడు ఈ బ్యాటర్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేస్తానండి. మీ దగ్గర ఒకవేళ కోకో పౌడర్ లేదు అనుకుంటే మీరు ఇన్స్టెంట్ బ్రూ ఉంటుంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పాలను కూడా వేసేసి ఒకసారి ఇంకా మంచిగా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా ఉండాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు దీన్ని మనము ఈ బ్యాటర్ని మొత్తం ఒక పాల ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మంచిగా వాష్ చేసేసుకొని ఈ బ్యాటర్ని మొత్తం అందులో ఫిల్ చేసేసుకోండి. ఇలా లాస్ట్కి ఇలా రబ్బర్ బ్యాండ్ చుట్టేయండి. రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాక సైడ్కి కొంచెం కట్ చేయండి. సో ఇక్కడ నేను పేపర్ కప్స్లో చూపిస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ పేపర్ కప్స్ లేవనుకుంటే ఇంట్లో బౌల్స్ ఉంటాయి కదా, కటోరీలు స్టీల్వి, సో దాంట్లో వేసుకోవచ్చు. దానికైతే మీరు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పొడిపిండితో డస్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో నేను కప్ కేక్స్లో వేస్తున్నాను కాబట్టి అదేం అవసరం లేదు. ఆ ప్రాసెస్ మొత్తం స్కిప్ చేసేసి 1/2 వరకు ఫిల్ చేసేసుకోండి బ్యాటర్ని మొత్తంగా. ఇలా 1/2 వరకు ఫిల్ చేసేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాల ప్యాకెట్ మనకి కోకో పౌడర్ది, సో దీన్ని లాస్ట్లో కొద్దిగా స్ప్రెడ్ చేసి మనం పైన మంచి డెకరేషన్ చేసుకోవాలన్నమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. సో ఇలా మంచిగా డెకరేట్ చేసేసుకొని మనము టూత్ పిక్తో కొంచెం ఇలా డెకరేషన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రీహీట్ 5 మినిట్స్ ఒక ప్యాన్లోకి ఇలాంటిది స్టాండ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకోండి హై ఫ్లేమ్లో. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేకపోతే చిన్నది ఒక బౌల్ పెట్టేసేయండి, ప్రీహీట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కప్ కేక్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు వాటిని ఇందులోకి మొత్తంగా పెట్టేసుకుందాము. సో ఇలాగ మొత్తంగా పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మనము ఒక 10 to 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఓపెన్ చేయొద్దు ప్లేట్ అనేది. ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. మధ్య మధ్యలో ఓపెన్ చేస్తే మనకి గాలి పోయి మనకి సరిగా బేక్ అవ్వదన్నమాట. సో ఇక్కడ నేను మిగతా స్టీల్ బౌల్స్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ మొత్తంగా అప్లై చేసేసి ఇలా పొడి పిండితో డస్టింగ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 వరకే పిండిని అనేది బ్యాటర్ అనేది ఫిల్ చేసేసుకోండి. మొత్తం ఫుల్గా ఫిల్ చేసేస్తే మనకి అది అనేది డబుల్ క్వాంటిటీలో అవుతుంది కాబట్టి మనకి మొత్తం ఓవర్గా బయటకు వచ్చేస్తుంది. సో ఇలాగా కోకో పౌడర్తో ఇలా మంచిగా ఇలా డెకరేషన్ చేసేసుకున్నాను బ్యాటర్తో. సో ఇలా డెకరేషన్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట వాళ్ళకి. సో ఇలా మంచిగా డెకరేషన్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని కూడా మనం బేక్ చేసేసుకుందాం. మరొక గిన్నెలో ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రీ చేసేసుకున్న బౌల్లోకి మనము ఈ గిన్నెలను పెట్టేసుకుందాము. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు బ్రేక్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మనం ముందుగా పెట్టుకున్నాం కదా, సో అదైనా మనకి రెడీ అయిందో చూద్దాము. సో చూడండి మనకి అనేది ఎంత బాగా వచ్చిందో, మనకి ఫ్లఫీగా అయినాయి కదా. సో మనకి డబల్ క్వాంటిటీలో అయింది. ఇలా టూత్ పిక్తో ఇలా గుచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది మనకి ఉడికింది లేదనేది. కొంచెం పచ్చిగా ఉంటే ఇంకొక 2 మినిట్స్ పెట్టండి, మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాతే మనము ఓపెన్ చేయాలన్నమాట. వీటిని ఆ వేడి మీద ఓపెన్ చేస్తే మనకి కేక్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇలా
కప్ కేక్స్ ఉన్నాయి కదా, వీటికి ఇలా సైడ్లో కొంచెం స్ప్లిట్ ఇవ్వండి. సో మనకి ఈజీగా డిమోల్డ్ చేయడానికి వస్తుంది అనమాట. సో ఇలా సీజర్తో కొంచెం సైడ్స్కి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ సైడ్ నుంచి ఇలా తీసేస్తే మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట ఈ కప్ కేక్స్ అనేవి. సో చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. సో చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఫ్లఫీ సాఫ్ట్ స్పాంజీ మార్బుల్ కప్ కేక్స్. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో చూడండి ఎంత బాగా వచ్చాయో మనకు ఫ్లఫీగా. సో మనకి ఇవి కూడా రెడీ అయిపోయాయండి. సో వీటిని కూడా పూర్తిగా చల్లగా అయిన తర్వాత డిమోల్డ్ చేసేసుకోండి. సో క్రిస్మస్ స్పెషల్ కప్ కేక్స్, మార్బుల్ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.